రాముడిని రావణాసురుణ్ణి చేయకండి, రాముడు అలాగే ఉండనివ్వండి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను నమ్మి తనకు బాధ్యత అప్పగించారన్నారు. వైఎస్ఆర్సీపీ 4 సంవత్సరాల అధికారంలో ఉందని తెలిసిన జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన వ్యక్తిని నేనని గుర్తుపెట్టుకోండి అని తెలిపారు. గొడవలు కేసులు తనకేమీ కొత్తవి కాదన్నారు. వైసీపీ చెంచాలు ఎంతమంది కలిసి వచ్చినా భయపడే వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. టీడీపీ పార్టీలో కోవట్లుగా పనిచేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. అయితే మా మీద కామెంట్ ఒక ఆయన రమేష్ రెడ్డి అనబడే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఆయన తండ్రి మంత్రిగా పనిచేస్తే తెలుగుదేశం పార్టీ యొక్క ఉగ్గుపాలు దాగి ఆ రోజు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు తెలుగుదేశం పార్టీ అంటి పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో బతికి ఈ రోజు పైసా కాసులకు అమ్ముడుపోయి టికెట్ రాలేదనే నెపంతో వైసీపీకి లొంగిపోయిన దుర్మార్గుడు అతను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సచ్చలుడంట, చంద్రబాబు నాయుడు అబద్ధాలు కోరంట. ఇక్కడ ఉన్న శాసనసభ్యుని నేను దొంగని నా మీద కామెంట్ చేయడం లేదు. నేను సూటిగా ఆయన అడుగుతున్నా, ఏమి దొంగతనం చేశానో ఆయన ఒక సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా 5 సంవత్సరాలు ఉన్నాం. ఏ రోజైనా రాయచోటి నియోజకవర్గ కార్యకర్తలు అయితేనే రాయచోటి నియోజకవర్గానికి చెందిన అభివృద్ధి విషయాల్లో నువ్వు ఎప్పుడైనా కష్టపడిన రోజు ఒక రోజన్నా ఉందని అడుగుతున్నా. నువ్వు చివరి వరకు ఇన్ఛార్జిగా ఉండి 68 రోజుల ముందు టికెట్ నీకు కేటాయించకపోతే 68 రోజుల ముందు బీఫామ్ తీసుకొని పులివెందల తర్వాత రాయచోటి మా అడ్డాని చెప్పుకునే వైసీపీ నియోజకవర్గం నుంచి ఇక్కడున్న కార్యకర్తలు అలాగే అభిమానుల యొక్క ప్రేమతో ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైనారు. ఎన్నికై రోజు నుంచి ఈ రోజు వరకు ఒక శాసనసభ్యునిగా ఒక మంత్రిగా రాయచోటి నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తా వస్తున్నా. ముఖ్యంగా ఈ రాయచోటి నియోజకవర్గంలో నీళ్ల సమస్య ఉంటే ఏ నియోజకవర్గంలో లేని విధంగా రాయచోటి నియోజకవర్గం దాహత్యం తీర్చే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నా. 400 కోట్ల రూపాయలతో వెలుగుళ్ళు నీళ్లు రాయచోటికి తీసుకొని వచ్చేదానికి టెండర్ కూడా పిలిపించడం జరిగింది. ఇది నిజమా కాదా అని అడుగుతున్నా. అలాగే ఏదైతే